तरफुన ఇచ్చిన సమాచారం లేదు. హౌఎవర్ వి ఆర్ గోయింగ్ టు టేక్ ద అసెస్మెంట్. వాళ్ళు మళ్ళీ రిటర్న్గా వచ్చిన తర్వాత డీబ్రీఫింగ్లో ఏమైనా సమాచారం ఉంటే మీకు చెప్తాం. సో ఫార్ వీఆర్ రిలీజింగ్ ద నేమ్ ఆఫ్ టెక్ శంకర్, మెట్రీ జోగారావు, మిగతాకి కూడా వన్స్ వీ కాల్ ఆల్ ది ఏఓబీ. ఎందుకంటే ఇప్పుడు ఏఓబీలో మళ్ళీ రిక్రూట్మెంట్ జరిగినాయి. నిన్న మీ అందరికీ చెప్పడం జరిగిన మనకి ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారంగా ఏఓబీ ప్రాంతంలో మళ్ళా షెల్టర్ జోన్కి క్రియేట్ చేయడానికి కోసం ఛత్తీస్గఢ్ నుండి చాలామందిని ఇండక్షన్ చేయడం జరిగినాయి. టుడే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో కూడా ఫిజికల్ ఫీచర్స్ క్లియర్గా చెప్తున్నాయి ఛత్తీస్గఢ్ నుండి వాళ్ళు. సో కొంతమందికి మనకి ఆల్రెడీ మన సమాచారం ప్రకారం మన ఇన్ఫార్మర్స్ తరఫున వాళ్ళకి పేరు వచ్చినాయి. బట్ వీఆర్ వెయిటింగ్ ఫర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళతో సహా పని చేసే వాళ్ళ పర్సన్ ఒకసారి ఫొటోస్ని చూసి మనిషిని ఫిజికల్గా చూస్తే అప్పుడు వీల్ రిలీజ్ ద మొత్తం డీటెయిల్స్ వాళ్ళ విషయం. See, it is a long-standing issue Maoist has created for Indian state. So, వాళ్ళ తరపున కూడా దే ఆర్ ఆల్సో చేంజింగ్ వాళ్ళ స్ట్రాటజీ, వాళ్ళ లీడర్స్ని వాళ్ళు అప్పుడప్పుడు వాళ్ళ పేరు మార్చేస్తున్నాయి, అలియాస్ పేరు పెడుతున్నాయి. సో ఖచ్చితంగా యాజ్ వీ స్పీక్ ఆంధ్రప్రదేశ్ నుండి ఇన్ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ మాత్రం ఐ కెన్ గివ్ ఇన్ఫర్మేషన్. సో ఫార్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ప్రకారంగా మన లోకల్ రిసోర్సెస్ ప్రకారంగా ఏఎస్ఆర్లో ఇది ఇంపార్టెంట్ లీడర్స్ చూస్తే ఆల్రెడీ ఈరోజు కల్లా ఇద్దరు మాత్రంకి ప్రెజెన్స్ ఉంది. మిగతా జూనియర్ కార్డర్ కానీ యూజీ కార్డర్ ఉండొచ్చు, అది పాసిబిలిటీస్ ఉన్నాయి. అది ఇన్ఫర్మేషన్ నాకు రాలేదు. వన్ బై వన్ అడగచ్చు. మావోయిస్టులు అర్బన్ ప్రాంతంలోకి ఎంటర్ అవడానికి పర్టికులర్గా ఏమైనా ప్రణాళికలు ఉన్నాయని మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? మావోయిస్ట్ స్ట్రాటజీ ఇదే ఉంటున్నాయి. వాళ్ళు ఎప్పుడైనా అండర్ గ్రౌండ్ రావాలి తో ఖచ్చితంగా వాళ్ళ మొబిలైజేషన్ కోసం, వాళ్ళకి ఐడియాలజీ ప్రకారంగా ఇండక్షన్ కోసం, రిక్రూట్మెంట్ కోసం వాళ్ళు సిటీస్లో కానీ టౌన్స్లో వచ్చేస్తున్నాయి. ఎప్పుడైనా మావోయిస్ట్ వాళ్ళు ఒక రెస్టింగ్ పీరియడ్లో రావడం లేదు. సో మీరు చెప్పిన విధంగా వాళ్ళు టౌన్స్లో ఉండొచ్చు కానీ సిటీస్లో ఉండొచ్చు, ఎవ్రీ పాసిబిలిటీ ఉన్నాయి. ఈ మన ఇంటెలిజెన్స్ ప్రకారంగా అండ్ కంటిన్యూస్ ఆపరేషన్స్లో ఈ ప్రాంతంలో దే హ్యావ్ కమ్ డిటర్మైన్ టు కాజ్, ఎస్పెషలీ ఈ మారేడుమల్లి ఫారెస్ట్ ఏరియాని సెలెక్ట్ చేయడం. ఆల్రెడీ లాస్ట్ మనకి ఉదయన్ అరుణ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగిన అప్పుడు మనకి కూడా సమాచారం వచ్చిన వాళ్ళకి వచ్చిన వాళ్ళు లోకల్ రిసోర్సెస్ ఇక్కడ డెవలప్ చేసిన వాళ్ళ తరఫున దట్ దిస్ ఇస్ దేర్ టార్గెట్ టు మేక్ ఎస్ అ షెల్టర్ జోన్. షెల్టర్ జోన్ దీని తర్వాత మారేడుమల్లిలో ఘాట్ ఉంటున్నాయి. సో సెక్యూరిటీ ఫోర్సెస్ బాగా అలర్ట్గా ఉండాలి. ఎస్పెషల్లీ దీనికోసం మనకి ఈ క్వశ్చన్స్ మీరు అడిగిన లొంగిపోవడానికి ఛాన్సెస్ అనిపించలేదు. ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడ షెల్టర్ కోసం ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తున్నారు. అనుమానాలు ఉన్నాయని ఓటర్తో ఎన్కౌంటర్ కూడా వాళ్ళ ఆరోపణలు